నా పేరు పురెడ్ల పద్మారెడ్డి అండి. మా హస్బెండ్ పురెడ్డి అప్పారావు రెడ్డి గారు. మేము కన్‌స్ట్రక్షన్ మొదలెడతామని దిగాము. మార్చ్ 6, 2025లో దిగాము. అయితే అండి ఇంకా అక్కడి నుంచి 3 రోజుల తర్వాత నుంచి పక్కన షేక్ మస్తాన్ వాళ్ళ కుటుంబ సభ్యులు మమ్మల్ని చాలా హరాస్ చేశారు. రోజు 2 రోజులకి, 2 రోజులకి గొడవ పెట్టేవారు. పని ఆపేవారు. అయితే అలా 2 రోజులకి, 2 రోజులకి ఆపుతున్నా మెల్లి పని చేస్తే మళ్ళీ వచ్చేవారు, ఆపేవారు. తర్వాతొచ్చి ఒక 2 నెలలు అలా చేశారు. ఊరు పెద్దలకి పిలిసాం. ఒక 20 రోజులయింది. ఊరు పెద్దలకి పిలిసాం. వాళ్ళు మార్చి 22న వచ్చారు. మార్చి 22న వస్తే వాళ్ళ మాట కూడా ఆయన వినలేదు. వినపోతే వాళ్ళింకా ఏం చేయలేమని వాళ్ళు ఇంకా లెగిసి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ మేము ఇల్లు కట్టడం మొదలు పెడుతుంటే మళ్ళీ పోలీసులకెళ్ళాడు. పోలీసుల దగ్గరికెళ్తే మేము కూడా వెళ్ళాం. ఇద్దరము అక్కడ అన్నీ చెప్పాము. అన్ని డాక్యుమెంట్స్ చూపించాం. ఇది కరెక్ట్ అమ్మా అన్నారు. సరే అని వచ్చి వాళ్ళు చెప్పారు. అయినా కూడా వాళ్ళది ఆయన వినలేదు. పక్క షేక్ మస్తాను వాళ్ళ కుటుంబ సభ్యులు వినలేదు. వినపోతే మళ్ళీ ఎన్ని సార్లు మేము కాంక్రీట్ కలుపుతున్నాం స్లాబ్‌కైనా అన్ని సార్లు వాళ్ళు వచ్చి దాన్ని అడ్డుపడి ఆ కాంక్రీట్‌ని వేస్ట్ చేసేవారు. వేస్ట్ అవుతుందని రోడ్లు కప్పేసేవాళ్ళం మేము. దాని తర్వాత వచ్చి ఆయన కోర్టుకి కూడా ఆశ్రయించారు. కోర్టుకి మేము వెళ్ళాము. వెళ్తే మాకే అనుకూలంగా వచ్చింది. మళ్ళీ రెండో కోర్టుకెళ్ళాడు ఆయన. రెండో కోర్టుకెళ్ళినా మళ్ళీ మా అనుకూలం వచ్చింది. అనుకూలం వచ్చినా సరే ఆయన మళ్ళీ పాత మేస్త్రిని, కాంట్రాక్టర్‌ని గొడవ పడి ఆయన నేను పని చేయలేనమ్మా ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అంటే ఆయన వదిలెళ్ళిపోయాడు. వదిలెళ్ళిపోయాక మళ్ళీ ఓ 2 నెలలు పని అలాగే ఇల్లు అలా ఉండిపోయింది. దాని తర్వాత కొత్త కాంట్రాక్టర్‌ని మాట్లాడి కొత్త కాంట్రాక్టర్ మనుషులను దింపాం. దింపిన తర్వాత ఆ రోజు గొడవ పడితే ఊరు పెద్దలందరూ వచ్చారు. ఊరు పెద్దలు ఆళ్ళు వీళ్ళు చుట్టాలు అందరూ వచ్చారు. అందరూ వచ్చాక కూడా ఆయన కూడా ఆ రోజు వినలేదు. కానీ ఊరు పెద్దలు గట్టిగా చెప్పి వెళ్ళారు. వాళ్ళకి ఇబ్బంది మీరు పెట్టకండి. అన్నీ చూస్తుంటే వాళ్ళవే అన్నీ అనిపిస్తుంది. మీరు నాది అంటారేంటని ఊరు పెద్దల వాళ్ళు గట్టిగా చెప్పారు. గట్టిగా చెప్పిన తర్వాత కూడా ఆయన ఒక నెల, 15 రోజులు ఇలా పని చేయనిచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి పరదాలు చింపడము, నానా ప్రకారం ఏవో ఇసరడాలు అయ్యి చేసేవాడు ఇంట్లోని. అయి కూడా పట్టించుకోకుండా పనికి ముందుకే మెల్లిమెల్లిగా మేము సాగేవాళ్ళం. దాని తర్వాత జీఎంసీ వాళ్ళని పట్టుకొని, పెద్దవాళ్ళని పట్టుకొని, ఆ జీఎంసీ వాళ్ళు దపా ఇంటికొచ్చి చాలా మమ్మల్ని హరాస్ చేసేవాళ్ళు. గోడ ఇరుపుతామనేవాళ్ళు, స్లాబ్ ఇరుపుతామనేవాళ్ళు. లాస్ట్‌కి ఇంకా మొన్న 16థ్ మార్చినొచ్చి 2026ని ఈవినింగ్ 3:50 మినిట్స్‌కొచ్చి ఇంకా వచ్చి ఇంత జోరుగా అరిసారు కదండీ వాళ్ళు. మేము అది ఇరుపుతాం, మా ఇద్దరం భార్యాభర్తలు మమ్మల్ని దాటుకొని మీరు సైట్‌లోకి వెళ్ళే పని లేదు అనుకోని ఇద్దరం అటు ఇటు నిలబడ్డాము. ఎళ్ళనివ్వకపోతే మేమిచ్చిన కంప్లెయింట్‌ని ఏమీ మీరు చెయ్యట్లేదు. ఆళ్ళిచ్చిన కంప్లెయింట్‌లు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మమ్మల్ని, మా పిల్లల్ని, మా వర్కర్స్‌ని అని ఎంత ప్రాధేయపడినా వాళ్ళు అలా వస్తూనే ఉండేవారు. 15 రోజులకి ఆయన ఇచ్చేవాడు కంప్లెయింట్‌కి ఈళ్ళొచ్చేవారు. అయితే సరే అనేసి మేము ఎళ్ళనివ్వలేదు మా సైట్‌లోనికి. ఎళ్ళనివ్వకపోతే ఈయన ఇంకా వాళ్ళు స్లాబ్ కట్ చేద్దామని టూల్స్‌తోని ఒక బ్రీఫ్ కేస్‌తో వచ్చారు. అది చూసి ఈయనకి బాగా షాక్ అయ్యారు. షాక్ అయిన తర్వాత ఆయన ఎళ్ళనివ్వనంటే ఎళ్ళనివ్వను. నా ప్రాణాలైనా మీకు ఇది చేస్తాము గానీ ఎళ్ళనివ్వము అని బాగా ప్రాధేయపడ్డాం. ప్రాధేయపడితే ఆయనకి కొంచెం అక్కడ కొంచెం హెల్త్ ఇదే అయ్యింది. అది చూడగానే టూల్స్ చూడగానే ఆయనకి ఇదే అయ్యింది హెల్త్. హెల్త్ ఇదవ్వగానండి ఆయన ఇంకా కొంచెం హాస్పిటల్‌కి మేము తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళనైతే సైట్‌లోకి వెళ్ళొద్దని నేను దయచేసి చెప్పాను. వాళ్ళు దాని తర్వాత హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. ఆయన ఇంక చనిపోవడం నాకు, నా కుటుంబానికి మరి నాకు న్యాయం చెయ్యాలి. ఊరు పెద్దలు గాని, జీఎంసీ వాళ్ళు గాని, ఎమ్మెల్యే గారు అందరూ కలిసి ఈ వైజాగ్‌లో ఇలా జరిగింది ఇంత ఘోరం అని. ఆయన చాలా నెమ్మది మనిషి. ఆయన్ని అలా చాలా ఇబ్బంది పెట్టారు. ఒక్కొక్కళ్ళని అడగండి చిన్న పిల్లోడు కూడా మాటొచ్చిన పిల్లోడు చెప్తాడు. అతను ఎలాంటోడని. మమ్మల్ని న్యాయం చెయ్యాలి. నా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు. గుండె మీద కూడా కొట్టాడండి. మరి 6థ్ డిసెంబర్‌న వాళ్ళ అన్నదమ్ముడు కొట్టినందుకు మెడ నొక్కేశారు. మా పాప ఏటి అంకుల్ అనుకుని మా అమ్మగారు మధ్యలోకెళ్ళారు. మధ్యలోకెళ్తే అప్పటి నుంచి ఆయన అది కూడా మనసులో పెట్టుకొని చాలా మనస్తాపన పడ్డారు. నా మీదకి ఎవరు అంటే ఆయన చాలా చదువుకున్న మనిషి అండి. చాలా నెమ్మది. అలా చేయడంతో చాలా ఇబ్బంది పడిపోయారు ఆ రోజు కూడానండి ఆయన. స్లాబులు కూడా డక్కింగ్ లాగేశారండి. ఇలాంటివన్నీ చాలా నానా ఘోరాలు చేశారండి. చాలా పడ్డారండి. విజయం సాధించి ఎలాగో ఇల్లు కడతాను, పాపకి పెళ్లి చేస్తారని. కానీ ఆయన ఇంకా వాడిపోయినట్టుగా వెళ్ళిపోయారండి. మమ్మల్ని న్యాయం చేసి మా ఇల్లు కట్టి మా పాపకి పెళ్లి చేసినట్టుగా నన్ను మాత్రం సాయపడాలి గవర్నమెంట్ గాని, ఇలా ఎమ్మెల్యే గాని ఎవరైనా సరే.